ఇవాళ రాహుల్తో ఎలాగైనా కాస్త లవ్లీగా టైం స్పెండ్ చేయించి రొమాంటిక్గా మాట్లాడాలి. రాహుల్, లవ్ మీ అనే కొత్త సినిమా రిలీజ్ అయింది, చూసావా? నేను మూవీస్ పెద్దగా చూడనని నీకు తెలుసు కదా రిషిత. హలో విజయ్. చెప్పు విజయ్. ఎవడో ఫోన్, ఇప్పుడే కాల్ చేయాలా? అమ్మ 2 మూరల మల్లెపూలు. అలాగేనండి. రేయ్, ప్రతిరోజు మల్లెపూలు తీసుకెళ్తావేంట్రా? మల్లెపూలు తీసుకెళ్ళకపోతే కొడుతుందా ఏంటి మీ ఆవిడ? అదేం కాదురా, మా ఆవిడ అంత గయల్దేం కాదులేరా. నేనెంత కోప్పడినా తనెప్పుడు ప్రేమగానే ఉంటుంది. ఎంత గొడవైనా సరే ఒక్క మాట అనదు. నేనే ఒక్కొక్కసారి వర్క్ స్ట్రెస్తో తనతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నా తను మాత్రం నాతో ఎప్పుడు విసుక్కోకుండా నవ్వుతూనే మాట్లాడుతుంది. అరే, భార్యలు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి చిన్న చిన్న పనులేరా. ప్రేమగా రోజు ఎలా గడిచిందని అడిగి తనకు కాంప్లిమెంట్ ఇచ్చి, ఇదిగో ఇలా తనకు నచ్చిన పూలో స్వీట్స్తో తీసుకుని వెళ్ళాలి. మనం ఎంత సంపాదించినా, బయట ఎంత పౌరుషంగా ఉన్నా, ఇంట్లో ప్రశాంతంగా ప్రేమగా లేకపోతే ఆ ఇల్లు నరకమేరా. అందుకే ఇంట్లో భార్య సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టే. ఎప్పుడూ లేనిది సడన్గా పూలు తీసుకెళ్తే ప్రేమిస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందేమో. వద్దులే. ఆఫీస్ విషయంలో, కోర్టు విషయంలోనూ చాలా హెల్ప్ చేసింది. దానికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? సరిపోదు. అమ్మా, ఒక 20 కేజీల పూలు ఇవ్వండి. వీటిల్ని మూరల్లో తీసుకుంటారు బాబు. అయితే ఒక 20 మూరలు ఇవ్వండి. 20 మూరలా? ఎందుకు బాబు? కొత్తగా పెళ్ళయిందా? కార్యం కోసమా? కార్యం అంటే? శోభనం బాబు. అదేం కాదమ్మా, ఊరికే తీసుకెళ్తున్నాను అంతే. చూస్తే కొత్తగా పెళ్ళైనోళ్ళలా ఉన్నావు. భార్య కోసం పువ్వులు తీసుకెళ్తున్నావంటే తన మీద నీకు ప్రేమ మొదలైందని అర్థం. ఇవిగో బాబు. థ్యాంక్స్ అమ్మా. రాహుల్, నీ చేతిలో పూలున్నాయి, నా కోసమేనా? థ్యాంక్ యూ. నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం. నో రిష్తా, ఇవి అభి కోసం. అభికా? ఇదేంటి కొత్తగా? ఓ, అభికా. సారీ, నువ్వెప్పుడు అభికి పువ్వులు కొనవు కదా, అందుకే అడిగాను. ఎప్పుడు కొనకపోతే ఇప్పుడు తీసుకోకూడదా ఏంటి? నీకు కావాలంటే చెప్పు, తీసుకుంటాను. వద్దులే రాహుల్, పద వెళ్దాం. రాహుల్ని నా వలలో పడేద్దాం అనుకుంటే రాహుల్ ఏంటి అభి మీద పాజిటివ్ ఒపీనియన్ పెంచుకుంటున్నాడు. అసలు రాహుల్ మనసులో అభి మీద ఏ ఫీల్ ఉంది?
పువ్వులు తీసుకురావడం ఎవరైనా చూస్తే ఎందుకు ఏంటని ఆలోచిస్తారు. కామ్గా బ్యాగ్లో పెట్టేసి గదిలోకి వెళ్ళాకిస్తాను. జాస్మిన్ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ పూలు లేవే. అందరికీ తెలిసిపోకముందే రూమ్లోకి వెళ్ళిపోవాలి. తాతయ్య, నీకు కూడా స్మెల్ వస్తుందా? వస్తోందమ్మా. దేవుడి దగ్గర కూడా లేవే. ఎక్కడి నుంచి వస్తోంది ఈ పూల వాసన? అరే రాహుల్, ఏంట్రా ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చేసావు? ఆఫీస్లో వర్క్ అయిపోయింది నాన్న, అందుకే వచ్చేసాను. ఆహా, మాల్లో ఆఫర్స్ ఉన్నాయంట ఐరేంద్రి. ఒకసారి షాపింగ్కి వెళ్దామా? మల్లెపూల వాసన భలే వస్తుంది కదా. అవును. పూలెక్కడా? అత్తయ్య ఏమైనా తెప్పించారేమో. ఏమండి, కాఫీ? ఏమైంది? అందరూ ఏం డిస్కస్ చేస్తున్నారు? మల్లెపూల స్మెల్ వస్తుంది కదా పెద్దమ్మా, మీరేమైనా తెప్పించారా? లేదే, నేనేం తెప్పించలేదే. అవును, మల్లెపూల వాసన ఎక్కడి నుంచో వస్తోంది. వేద, అదేంటంటే ఇదిగో ఈ బ్యాగ్ లోంచి వస్తుంది. ఏం జరుగుతోందో, ఏం మాట్లాడుకుంటారో.